హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సింపుల్ స్పార్కిల్స్. డ్యూటీకి రెడీ అవుతున్నాను. నా షిఫ్ట్ టైమింగ్ 8 to 5, 7 o'clock అయిపోయింది. త్వరగా లేచి, త్వరగా లేవలేదు. 6 o'clock అలారం పెట్టుకుంటే 6:30, 6:45 వరకు అలాగే నిద్రపోయి టైం వేస్ట్ చేశాను. సో లాస్ట్ మినిట్లో టకా లేచి ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అవుతున్నాను. యాక్చువల్గా రెడీ అవ్వడానికి మనం ఏమంత స్కిన్ కేర్ లాంటివి ఫాలో అవ్వం కాబట్టి, రొటీన్ కాబట్టి మనకంత టైం ఏం పట్టదు. అండ్ చిన్నగా లేచి రెడీ అయిపోయి వాకబుల్ డిస్టెన్స్ ఇక్కడ నుంచి 10 to 15 minutes పడుతుంది హాస్పిటల్కి వెళ్ళడానికి. బై వాకే వెళ్తాము. హాస్టల్ ప్రొవైడ్ చేస్తారు మాకు. హాస్టల్ దగ్గర నుంచి వెళ్ళిపోవడమే. బై వాక్ వెళ్ళిపోతాము. అప్పుడప్పుడు వర్షాలు వచ్చినప్పుడు అయితే ఆటోలు అవి బుక్ చేసుకొని వెళ్తాను. నేనైతే ఈ బురదలో నడవలేక చిన్నగా రెడీ అయిపోయి, యాక్చువల్గా గ్రూమింగ్ చూస్తారు. సో వాళ్ళు చూస్తారనైనా వాళ్ళ కోసమైనా కాస్త మనం టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఏమన్నా మంచిగా కనిపించడానికి లిప్స్టిక్, ఐబ్రో పెన్సిల్ ఏదో ఒకటి వేసుకొని అలా కవర్ చేయడానికి. యాక్చువల్గా గోల్డ్ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను బిఫోర్ డే నైట్లో. అలా హ్యాంగ్ చేసుకుని వెళ్ళకూడదు కాబట్టి వెనక్కి తిప్పి ఏదో కవర్ చేశాను చిన్నగా, ఇయర్ రింగ్స్ కనిపించకుండా చిన్నగా కనిపించేలాగా. ఎందుకంటే మేము లాంగ్ ఇయర్ రింగ్స్ పెట్టుకోకూడదు కదా డ్యూటీలో. సో అలా కవర్ చేసి చుట్టేశాను. ఎందుకంటే మళ్ళీ అవి ఎక్కడన్నా తీసి పెడితే పోతే ఇంకా మా అమ్మ ఏంలే పిచ్చి కొట్టుద్ది. బెడ్ అంతా సర్దుకుంటాను. కంపల్సరీగా బెడ్ సర్దుకొనే వెళ్తాను. ఎంత చిరాకుగా పడేసుకొని ఏది చేసుకున్నా కంపల్సరీగా బెడ్ సర్దుకొని వెళ్తాను. ఎందుకంటే రాగానే మళ్ళీ బెడ్ మీద పడిపోవాలి. అప్పుడు సర్దాలంటే అస్సలు ఓపిక రాదు, పోస్ట్ పోన్ అయిపోద్ది. సో సర్దేసుకొని వెళ్ళిపోతే ఈజీగా రాగానే ఫ్రెష్ అయ్యి అలా రెస్ట్ తీసుకోవచ్చు. యూనిఫామ్ అది సర్దుకుంటున్నాను బ్యాగ్లో. నార్మల్గా నేను డైలీ బ్యాగ్లో యూనిఫామ్ తీసుకెళ్తాను. అక్కడ కబోర్డ్ ఇస్తారులే కానీ నేను అందులోనే పెట్టను, స్మెల్ వచ్చిద్దని చెప్పేసి. కంపల్సరీగా హాస్టల్కి క్యారీ చేస్తాను. చార్జర్ పెట్టుకుంటాను, పర్ఫ్యూమ్ బాటిల్ పెట్టుకుంటాను. యూజ్ చేయను బట్ క్యారీ చేస్తాను. మోస్ట్లీ యూజ్ అయితే చెయ్యను, ఎప్పుడో ఒకసారి. లంచ్ బ్యాగు, ఈ యూనిఫామ్స్కి ఒక బ్యాగు, 2 బ్యాగులు పట్టుకొని రెడీ అయ్యి, యాక్చువల్గా మనం పోయేది కూడా పనికే, కాకపోతే మనం స్టైల్గా రెడీ అయ్యి వెళ్తాం. ఊర్లో ఏంటంటే బుట్ట పట్టుకొని అందులోనే ఫుడ్ అది పెట్టుకొని వెళ్తారు, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. అక్కడ కష్టపడాలి, ఇక్కడ కష్టపడాలి. ఇక్కడ ఏసీ కింద కష్టపడాలి, అక్కడ ఎండలో కష్టపడాలి. మన దాంతో పోలిస్తే అదే కష్టం అనుకోండి. మాకు పూరీ చేశారు, పూరీ తింటున్నాను. వీడియో తీసుకుంటూ తినడం ఇదంతా కొత్త నాకు. సో ఏదో చిన్న క్లిప్స్ షూట్ చేశాను కుదిరినంత వరకు. లంచ్ పెట్టుకున్నాను. లంచ్ ప్యాక్ చేసుకున్నాక ఒక 2-3 పూరీలు అనుకున్నాను కానీ ఒక 5 పూరీస్ తిన్నాను నేను ఆ రోజు. స్టెప్స్ దిగి లిఫ్ట్ కోసం వెయిట్ చేశాను. లిఫ్ట్ దొరకలేదు. స్టెప్స్ దిగి చిన్నగా, మోస్ట్లీ స్టెప్సే యూజ్ చేస్తాను, లిఫ్ట్ ఎక్కువ యూజ్ చేయను. ఏమో ఎలాగో మనం ఏమి ఎక్సర్సైజ్ చేయం కదా, స్టెప్స్ అన్నా దిగి ఎక్కుదామన్న వేలో అంతే. చిన్నగా నడుచుకుంటూ తినేసిన తర్వాత స్టార్ట్ చేశాను నడక. ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. గచ్చిబౌలి, మైండ్ స్పేస్, ఏజీ హాస్పిటల్స్. తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. సో డ్యూటీకి వెళ్ళిన తర్వాత యూనిఫామ్ చేంజ్ చేసేసుకొని యాజ్ యూజువల్ మన వర్క్లో చిన్న క్లిప్సే షూట్ చేశాను. గుర్తుండట్లేదు, అరే ఇది చేసినప్పుడు షూట్ చేస్తే బాగుండే కదా అది ఇది అని థాట్స్ తర్వాత వస్తున్నాయి. ఆ టైంకి ఏం రావట్లేదు. సో గుర్తొచ్చినప్పుడల్లా షూట్ చేశాను. డ్యూటీ ముచ్చట్లు అనమాట. కంపల్సరీగా ముచ్చట్లు పెడుతూనే ఉంటా. ఒక టాపిక్ అలా 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 వెళ్ళిపోతూనే ఉంటుంది. ఎంత బిజీ ఉన్నా కానీ, ఎంత స్ట్రెస్లో ఉన్నా కానీ కంపల్సరీగా చిట్చాట్ చేస్తూనే ఉంటా. అదేంటో మరి తెలీదు. కాఫీ బ్రేక్లు, టీ బ్రేక్లు కంపల్సరీగా తీసుకుంటాను నేను డ్యూటీ టైమింగ్లో. అంత ఏమంటారు స్ట్రిక్ట్ ఉంటుంది, బట్ మనం క్రియేట్ చేసుకొని వెళ్ళాలి బ్రేక్కి. ఎందుకంటే మనల్ని ఎవరు
మనం శాలరీ తీసుకొని వర్క్ చేస్తున్నాం. తిన్నావా, ఉన్నావా, తినలేదా, తిను, తాగు అని చెప్పేవాళ్ళు ఎవ్వరు ఉండరు. సో, మనమే మనల్ని టేక్ కేర్ చేసుకోవాలి. నేను ఇది ఫీల్ అవుతా, ఫాలో అవుతా. సెల్ఫీస్‌కి మాత్రం ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే కంపల్సరీగా సెల్ఫీస్ లేకపోతే అవ్వదు. రెడీ అయినప్పుడు లంచ్ అయిపోయింది. ఈవినింగ్ గూడా 2, 3 క్లిప్స్ తీసుకున్నాను. కుదిరినంత వరకు బాగా రాలేదనుకుంటా. యాక్చువల్‌గా వచ్చేటప్పుడు కంటే వెళ్ళేటప్పుడు ఫేస్ కాస్త బాగా అనిపిస్తుంది. టైర్డ్ అయినట్టే అనిపించలేదు. వెళ్ళేటప్పుడు వర్షం స్టార్ట్ అయింది. గొడుగు మర్చిపోయి కిందకెళ్ళాను. మళ్ళీ గొడుగు కోసం పైకెళ్ళాను. పైనుంచి కిందకొచ్చాను. మనమే కొని తెచ్చుకుంటాం కష్టాలు. సో, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ సింపుల్ స్పార్కిల్.